దేశంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి 30 సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు. ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ 400 అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు జరిగితే అందులో నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారో ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు. పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి. దేశంలో ఉన్న సంపదను ఆదాని, అంబానీ, గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కి బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000తో లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు కూరదన్నాడు. 2వ రోజు మంగళసూత్రాలు గుంజుకుంటాయి అంటున్నాడు. 3వ రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని మీ అన్ని గుంజుకుంటాయి అంటుండు. 4వ రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజం వస్తూ ఉంటాడు. అర్బన్ చాయిస్ చదవని అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చింది నారాయణ ఖేడ్ అక్కడ అంటాడు RR ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడి దాకా దిగజారిపోయిన ఆఖరికి మామూలు 3 సార్లు ఓడిపోయిన కార్పొరేటరు, వార్డు మెంబరు కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. అక్కడికి దిగజారిపోయింది ఇవాళ ప్రధానమంత్రి. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో మొత్తం యావత్ సంపద 11 లక్షల కోట్ల రూపాయల సంపద LICతో సహా, BSNLతో సహా, ఎయిర్పోర్టులతో సహా, పోర్టులతో సహా ఆదాని అంబానీ A+A ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది ఏ విధంగానే మీరు అదలే ఇదలే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను, ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలిచినా భవిష్యత్తు కాలంలో SC, ST, BC రిజర్వేషన్ ఉంటాయని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఉందా? నేను అట్టుగా చెప్తానే, ఆనాడు మండల్ కమిషన్ తెస్తే అద్వానీ గారు కమండల్ యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలం చేసి మండల కమిషన్ అమలు కాకుండా చేసినాడా లేదా? అదేవిధంగా RSS చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పిండా లేదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు ఎంతున్నారో వారికంతా జితనా ఆబాది ఉత్తనా ఇచ్చాదారి అంటే ఆ కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట రిజర్వేషన్ కులగణన సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా అమిత్ షా ఇంకొకరు ఏం మాట్లాడినా, ఈవెన్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా రిజర్వేషన్ దళితుల యొక్క రిజర్వేషన్ పొందే విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడింది వాస్తవం కాదా? ఇలా వీళ్ళు ఏం సామాజిక ఫ్యూడల్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ, ఒక ఫ్యూడలిస్టిక్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు దేశం మొత్తంలో కొన్ని 30-40 లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగ నియామకాలు చేపడతలేదు. ఎందుకంటే అందులో రిజర్వేషన్ల వాళ్ళు వస్తారని. ఇవాళ IAS, IPSలకు సంబంధించి UPPS ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా SC, ST, BCలకు ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలిగేస్తున్నాడు ఇవాళ నరేంద్ర. అది కూడా పార్లమెంటు సాక్షిగా క్వశ్చన్కు జవాబిచ్చిన ఆన్సర్లో ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది లిఖితపూర్వకంగా ఉంది. మీ కాయిదాలు పెడతాం ఈ రోజు. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి.
మనను మనం కాపాడుకోవడానికి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళను ఒక సన్మార్గంలో నడుపుకునే విధంగా ఉండడానికి కొరకు ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను వ్యతిరేకిద్దాం. రెండవది, ఈరోజు 2023లో అధికారంకి వచ్చాం. డిసెంబర్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, రేపొద్దున రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్ 4,000 ప్లస్ కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం. మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం. వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డంపులు వేస్తారు. దయచేసి మీరు అంతా ఆలోచన చేయండి. ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా, నేను చెప్పినని అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. దున్నబోతు కట్టేసి బర్రెకు పాలు ఉండితే రావు. ఓటు మోర్లు వేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్కి వేసి అనవసరంగా ఓటు వృధా చేయకండి. తెలంగాణ అభివృద్ధి కావాలి. మొన్ననే నియంత్రణత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన కింద కాంగ్రెస్ను తెచ్చుకున్నాం. రేపు మళ్ళీ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాల కుటుంబం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాలన్నమాట మనం చేస్తూ స్థానికంగా సిరిసిల్లకు సంబంధించి నెలకు రోజు కార్మిక దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నలకు విశ్వాసం ఇస్తూ ఉంది. ఎన్నికల